మన స్కిన్ నల్లగా అవ్వకుండా ఉండటానికి ఏ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి, ఏ సన్ స్క్రీన్ మంచిది, ఎలా యూజ్ చేయాలి, బాడీకి ఎలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మన మార్నింగ్ స్కిన్ కేర్లో అస్సలు స్కిప్ చేయకూడదు సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ విషయానికి వస్తే మనం స్కిన్ కేర్లో ఏది అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా సన్ స్క్రీన్ ఒక్కటి అప్లై చేసుకున్నా చాలు మన స్కిన్ చాలా వరకు నల్లపడకోకుండా కాపాడుతుంది అండ్ సన్ డ్యామేజ్ అనేది అవ్వకోకుండా ఉంటుంది. స్కిన్ ఏజింగ్ కూడా అవ్వకుండా ఉంటుందండి. ఈ విషయం చాలా మందికి తెలియదు. సన్ స్క్రీన్ అప్లై చేసుకోకుండా మనం ఎక్కువ ఎండలోకి వెళ్ళే వాళ్ళని చూస్తే సన్ స్క్రీన్ అప్లై చేసుకునే వాళ్ళకన్నా సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వాళ్ళ స్కిన్ తొందరగా ఏజింగ్ అవుతుంది. చిన్న ఏజ్లోనే పెద్దవాళ్ళలాగా కనిపిస్తారు. సన్ స్క్రీన్ అప్లై చేసుకోకపోవటం వల్ల బ్లాక్ స్పాట్స్, బ్రౌన్ స్పాట్స్, మంగు మచ్చల్లాగా ఫేస్ మీద అనీవెన్ స్కిన్ టోన్ వస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మీరు స్కిన్ కేర్లో ఏది అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా సన్ స్క్రీన్ ఒకటి అప్లై చేసుకోవచ్చు. సో సన్ స్క్రీన్ గురించి మీలో చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏమి యూజ్ చేయాలి, ఏది మంచిది, బాడీకి ఎలాంటిది యూజ్ చేయాలి, ఫేస్కి ఎలాంటిది యూజ్ చేయాలి అని చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను పర్సనల్గా యూజ్ చేసేది ఇది ఒకసారి రెండుసార్లు యూజ్ చేయడం కాదు, నా ఫేవరెట్ ప్రొడక్ట్స్, ట్రస్టబుల్ ప్రొడక్ట్స్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇవి నేను యూజ్ చేయడం మీరు చాలాసార్లు చూసుంటారు, బట్ పర్టికులర్గా వీడియో అడిగారు కాబట్టి సపరేట్ వీడియో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, సన్ స్క్రీన్ గురించి చాలా మందికి చాలా డౌట్సే ఉన్నాయి. సో కొన్ని పర్టికులర్గా చాలా మందికి ఉన్న డౌట్స్కి నేను సొల్యూషన్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి సన్ స్క్రీన్ మన స్కిన్ మీద అప్లై చేసుకున్నప్పుడు అది మనకి సన్ ప్రొటెక్షన్ బాగా ఇవ్వాలి అంటే మీరు కనీసం బయటకు వెళ్ళే 15 to 20 minutes ముందే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు ఇప్పటికీ చాలాసార్లు వినే ఉంటారు, చాలా మంది డర్మటాలజిస్టులు చెప్పటం కానీ లేదంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తూనే ఉంటారు కదా, మనం ఎవ్రీ 2 hours సన్ స్క్రీన్ రీఅప్లై చేసుకోవాలి అని. మళ్ళీ అప్లై చేసుకోవాలి. మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే మేకప్ అప్లై చేసుకుంటాం, సన్ స్క్రీన్ అప్లై చేసుకోవటం కుదరదు. సన్ స్క్రీన్ స్ప్రేస్ యూజ్ చేస్తాం, బట్ సెట్ అవ్వదు సరిగ్గా. అండ్ ప్రతి 2 గంటలకి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి అంటే అందరికీ కుదరదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి మరి? అలాంటప్పుడు లాంగ్ లాస్టింగ్ గా ఉండే సన్ స్క్రీన్స్ అప్లై చేసుకోండి. నేనైతే అలాంటిది యూజ్ చేస్తాను. ప్రతి 2 hours సన్ స్క్రీన్ అప్లై చేసుకునే అంత ఓపిక అయితే నాకు లేదు. అందుకని నేను లాంగ్ లాస్టింగ్ గా ఉండే సన్ స్క్రీన్ యూజ్ చేస్తానండి. మనలో చాలా మంది ఏం చేస్తారంటే స్కిన్ కేర్ అంటే ఓన్లీ ఫేస్ కే అనుకుంటారు, బాడీ గురించి మర్చిపోతారు. ఫేస్ కి చాలా క్రీమ్స్, ప్రొడక్ట్స్ అప్లై చేసుకుంటారు. బాడీకి ఏమి యూజ్ చేయకపోవడం వల్ల ఫేస్ ఒక కలర్, బాడీ ఒక కలర్ లో ఉంటుంది. మన ఫేస్ లాగానే మన బాడీ కూడా అందంగా ఉండాలంటే బాడీకి కూడా సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, చాలా మంది ఏం చేస్తారంటే ఫేస్కి ఒక్కదానికే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటారు అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకుంటారు. చాలా మంది బాడీకి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం మర్చిపోతారు. అందుకని మీకు ఎప్పుడైనా చూడండి, మీరు స్లీవ్లెస్ వేసుకున్నా, హాఫ్ స్లీవ్స్ వేసుకున్నా, లేదా ఇలా వేసుకున్నప్పుడు డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అయిన స్కిన్ ఒక కలర్లో ఉంటుంది, మీకు కవర్ అయిన స్కిన్ వేరేగా ఉంటుంది కదా. సో దాని రీజన్ అదే. మీరు అదే సన్ స్క్రీన్ బాడీకి కూడా అప్లై చేసుకున్నారనుకోండి, మీ పాదాల దగ్గర చెప్పులు వేసుకున్నప్పుడు అక్కడ మార్క్స్ రావటం కానీ ఇలా సన్ ట్యాన్ అనేది రాకుండా ఉంటుంది. పర్సనల్ గా నాకు బాడీకి లైట్ వెయిట్ గా ఉన్న సన్ స్క్రీన్స్ ఇష్టం అండి. నాకు హెవీగా జిడ్డుగా ఉంటే అస్సలు నచ్చదు, అందుకే లైట్ వెయిట్ గా ఉన్నవి యూజ్ చేస్తానండి. నేను యూజ్ చేస్తుంది డాక్టర్ షెట్స్ నుంచి హల్దీ అండ్ హాలరోనిక్ యాసిడ్ సన్ స్క్రీన్ స్ప్రే అండి. ఇది మనకి ఇలా క్యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ స్ప్రే బాటిల్ ఉంటుంది. ఇది మీరు జస్ట్ బయటకు వెళ్లే ముందు మీ బాడీకి ఇలా స్ప్రే చేసుకుని అప్లై చేసుకోవటమే. ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, నాన్ స్టికీ, నాన్ గ్రీజీగా ఉంటుంది, క్విక్ గా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది. చూసారా ఎంత తొందరగా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోయిందో, చాలా బాగుంటుంది. ఇది SPF 50+ ఉంటుందండి, PA++++ ఉంటుంది, సూపర్ ప్రొటెక్షన్ ఉంటుంది. 2 hands కి డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది కదా క్లియర్ గా. స్కిన్ చాలా హైడ్రేటింగ్ గా ఉంటుంది. మన స్కిన్ మీద ఇది 24 hours వరకు హైడ్రేషన్ ఉంటుందండి. నిజంగానే 24 hours ఉంటుంది. నేను ఎవ్రీడే అప్లై చేస్తున్నాను కాబట్టి క్లియర్ గా చెప్పగలను. ఇందులో 1% హల్దీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, 1% హాలరోనిక్ యాసిడ్ కాంప్లెక్స్ ఉంటుందండి. ఇది మనకి అప్ టు 80 minutes స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూజ్ చేయొచ్చండి. నేను బాడీకి అయితే ఇది యూజ్ చేస్తాను, చాలా బాగా పనిచేస్తుంది కూడా. ఈ మధ్యన నేను హ్యాండ్ బ్యాగ్ లో ఎక్కువగా ఇది ఉంచుకుంటున్నాను. ఈ మధ్యన వీకెండ్స్ లో ఎక్కువ షాపింగ్ కి వెళ్ళటం అవన్నీ చేస్తున్నాం కదా. రీసెంట్ గా మా అత్తయ్య కూడా ఇది యూజ్ చేశారు. తను బాడీ లోషన్ అది అప్లై చేసుకోవడం మర్చిపోయానంటే నేను హ్యాండ్ బ్యాగ్ లోంచి తీసి ఇది ఇచ్చాను. తనకి బాగా నచ్చింది, చాలా లైట్ వెయిట్ గా ఉంది, బాగుంది అని అన్నారు, హైడ్రేటింగ్ గా ఉంది అని అన్నారు. సో తనకు కూడా బాగా నచ్చింది ఇది.
అండ్ ఫేస్కి వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ స్క్రీన్ అండి ఇది డాక్టర్ షేడ్స్ నుంచి సిరమైడ్ అండ్ విటమిన్ సి లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్ ఇది మనకి SPF 50+ ఉంటుంది, PA++++ ఉంటుంది, 4 ప్లసెస్ ఉంటాయి. అండ్ ఇది మనం ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలు, రీఅప్లికేషన్ అనేది ఉండదు. 360 minutes వరకు లాంగ్ స్టే ఉండే సన్ స్క్రీన్ ఇది ఒక్కటేనండి, అంత మంచి సన్ స్క్రీన్. ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇది షేర్ ఫినిష్ ఇస్తుంది, నాకైతే అలా చాలా ఇష్టం. మంచి గ్లో అనేది కనిపిస్తుంది, మన స్కిన్ న్యాచురల్గా హైడ్రేటింగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇది వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ కూడా, మనకి ప్రొటెక్షన్ కూడా చాలా హై ప్రొటెక్షన్ ఇస్తుందండి. UVA UVB రేస్ నుంచి మంచి ప్రొటెక్షన్ వస్తుంది. SPF 50+ ఉండటం వల్ల చాలా మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది కూడా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. 360 minutes వరకు మనకి ఎలాంటి రీఅప్లికేషన్ అవసరం లేదు. ఇందులో 1% సిరమైడ్ కాంప్లెక్స్, 1% విటమిన్ సి అండ్ 1% హాలరోనిక్ యాసిడ్ ఉంటుంది. మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని ఫేడ్ అవుట్ చేయడానికి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేయడానికి, సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి బెస్ట్ సన్ స్క్రీన్ అని చెప్పొచ్చు అండి. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కాబట్టి మీకు రీఅప్లికేషన్ ఉండదు, ఎలాంటి టెన్షన్ ఉండదు. బోత్ మెన్ అండ్ ఉమెన్ యూజ్ చేయొచ్చు. క్విక్ అబ్జార్ప్షన్ అండి, చాలా బాగుంటుంది, నాన్ గ్రీసీగా ఉంటుంది. మీరు మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో ఎక్కువ ప్రొడక్ట్స్ ఏమి యూజ్ చేయడం ఇష్టం లేకపోయినా ఈ రెండు అప్లై చేసుకుంటే చాలండి, బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మీరు కూడా డాక్టర్ షేడ్స్ నుంచి సన్ స్క్రీన్స్ తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అలాగే మీరు సన్ స్క్రీన్ తీసుకునేటప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఈ కూపన్ కోడ్, ఇది మీరు యూజ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది. ఈ కూపన్ కోడ్ మీరు డాక్టర్ షేడ్స్ ప్రొడక్ట్స్ ఏది తీసుకున్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. డాక్టర్ షేడ్స్ వెబ్సైట్ లో మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు ఇంకా ఏమైనా సన్ స్క్రీన్ గురించి డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు ఆల్రెడీ ఇందులో ఏదైనా సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది ఈ రోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.